ప్రైజ్ ది లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి నా సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుచున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే, క్రీస్తు యేసునందున్న కృపచేత, దేవుని కృపతో నీవు బలము పొందుకోవాలి, బలవంతుడుగా ఉండాలి. చాలామంది శరీరము బలము పొందుకోవడం కోసం రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటారు. చాలా మంచిది, ఎందుకంటే శరీరము బలముగా ఉండడం వల్ల, ఆరోగ్యంగా ఉండడం వల్ల మనము నడవడానికి, లేదు ప్రయాణం చేయడానికి, ఏదైనా పని చేయడానికి, లేకపోతే దేవుని పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వడానికి అవసరమవుతుంది. అయితే నీవు ఆత్మీయంగా బలము పొందుకోవాలి, బలవంతుడిగా ఉండాలి అంటే క్రీస్తు యేసునందున్న కృపచేత, అంటే దేవుని కృపచేత నీవు బలవంతుడిగా మార్చబడతావు అని అపోస్తులుడైన పౌలు గారు తన శిష్యుడైనటువంటి తిమోతి గారితో చెప్తున్నారు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరంలో దేవుని కృపచేత, దేవుని యొక్క బలము పొందుకుని మనం ముందుకు నడవాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏ విషయంలో నువ్వు బలహీనపడిపోతున్నావు, ఏ విషయంలో కృంగిపోతున్నావు, ఏ విషయంలో ఆదరణ లేక దిగులు చెందుతున్నావో, అటువంటి సమయంలో దేవుని కృప నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు బలం పొందుకుంటావు. అందుకని పౌలు గారు అంటారు కదా, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. ఎందుకు బలవంతుడుని అంటున్నాడంటే, దేవుని కృప చేత ఆయన బలవంతుడిగా మార్చబడుతున్నాడు. అందుకని పౌలు గారికి కూడా చేసిన వాగ్దానం కూడా, నా కృప నీకు చాలును అంటాడు దేవుడు. కనుక ఎందుకు ఈ మాట మనము చెప్పుకుంటున్నామంటే, దేవుడి కృప ఉంటే నువ్వు బలవంతుడిగా ఉంటావు, దేవుని కృప ఉంటే నువ్వు ధైర్యవంతుడిగా ఉంటావు, దేవుని కృప ఉంటే నువ్వు ముందుకి సాగగలుగుతావు. దేవుని కృప లేకుండా నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసినా, దేవుని కృప లేకుండా ఎన్ని కార్యాలకు పూనుకొనినా విఫలమైపోతున్నావేమో. అయితే దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే, ఆయన కృపచేత బలవంతులం కావాలి. ఎంతమంది అయితే ఆయన కృపచేత బలవంతులుగా మార్చబడాలని ఆశ కలిగి ఉంటున్నారు, ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. నిజమే ప్రభువా, నీ కృపచేత మేము బలవంతులుగా ఉండాలి, నీ కృపచేత ధైర్యవంతులుగా మార్చబడాలి. అనేక పర్యాయాలు మేము ఆలోచన చేసుకుని బలహీనపడుతూ ఉన్నాం, పరిస్థితుల ప్రభావమును బట్టి కృంగిపోతూ ఉన్నాం. కృంగిపోతున్న స్థితిలో నాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రాలు, మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపచేత వాళ్ళని బలవంతులుగా ప్రభువా తయారు చేసి మీ నామానికి మహిమ, బిడలకు దీవెన ఆశీర్వాదములు కృమరించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.